మా టీజర్ చూసారా? నచ్చిందా? కనెక్ట్ అయ్యారా మీరు? సో ఈ మూవీలో నేను గీత అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సిమిలర్ టు విషిక బయట ఎలా ఉంటుందో గీత కూడా అలానే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఏం మారదు. కాకపోతే నేను బయట ఎవరికి కొట్టలేదు, చిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న తక్కువగా చేశాను. ఇందులో అయితే ఫుల్ఫిల్గా బాగానే చేశాను. సో మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారండి మూవీని. అలానే గీత అనే క్యారెక్టర్ని కూడా బాగా ఉండక్క. నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటే ఏదో లైట్ అయిందా? అంతేనా? కరెక్ట్గా గీత 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 అనండి. తాగి 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 అని వస్తుంది అంతేగా. అయితే నా లక్ష్మి క్యారెక్టర్ ఈ సినిమాలో సప్తగిరి సార్తో పేరుంది. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇప్పుడే చూస్తున్నారు కదా ఇలా అందరి పైన పంచెస్ వేస్తున్నారు. అలా నేను సప్తగిరి సార్కి అందులో కొడతాను. సో అది సో మీరందరూ చూడాలి తప్పకుండా. 22కి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. నన్ను కొట్టేసి చూసి వెళ్ళిపోండి. కొట్టేసి చూడండి, సినిమా చూడమని చెప్పు. మాట్లాడమ్మా. హలో అండి, నా పేరు రాయంష. ఈ మూవీలో నేను హీరోయిన్ రోల్ చేశాను. ఈ క్యారెక్టర్ వాళ్ళిద్దరిది కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సైలెంట్గా వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్స్ని కొట్టి చంపేస్తే నేను ఏడుస్తూ చంపేస్తాను నా హస్బెండ్ని. అందరూ రిలేట్ అవుతారు. నా పోర్షన్ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీ సంధ్య. నేను యాక్ట్ చేసింది ఇదే ఫస్ట్ ఫిలిం. మీతో పాటు నేను కూడా నన్ను నేను చూసుకుంటాను. సో వీళ్ళలా కాకుండా నాది ఇంకా చాలా సైలెంట్ క్యారెక్టర్. నాది చాలా సైలెంట్ క్యారెక్టర్. చూసి ఎంజాయ్ చేయండి. 22nd అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఎండలు ఎక్కువ ఉన్నాయా? చల్లగా పూట చూసి తాగుతావా? అర్థం కాలే. ఒరే క్లియర్గా పలకరా. ముంజలు చూసంట. వాడికి ఏమో అది తిరగట్లా. నా పేరు రాజ్ కుమార్ కేసిరెడ్డి అండి. అలాగైనా చెప్పాలి? కేసిరాజా? ఓకే. నా పేరు రాజ్ కుమార్ కేసిరాజు. ఈ సినిమాలో తినకి హస్బెండ్గా చేశాను. ఇలా చూపించా, అందుకే విషికాకి హస్బెండ్గా చేశాను. ఇంకా తర్వాత తెలిసిందే కదా. అందరికీ తెలుసు అంటే ఈయనకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఎవరికైనా తెలుసా ఆయన ఆడిషన్ ఎలా చేశారు? సతీష్ గారు ఆ క్వశ్చన్ అందియండి, వాళ్ళకి ఎలా చేశారని. ఎలా చేశారంట కదా అని అడగమని చెప్పండి. మాట్లాడండి మీరే. ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడతారు, మనం మాట్లాడటం ఏమన్నది. నేను మాట్లాడితే బోర్ కొడుతుందండి. హలో అందరికీ నమస్కారం. ఓకే, ఈ మూవీ వచ్చి పురుషః. అయితే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అబ్బాయిలు పడుతున్నటువంటి ఇబ్బందులు లేదా వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కలిపి సినిమాగా చేయాలని చెప్పేసి చేశాను. ఇందులో మీరు అన్నవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు అందరూ హాయిగా ఎలాగ నవ్వుకున్నారో ఒక 5 minutes, సినిమా చూసినప్పుడు మీరు 2 గంటల పాటు అలా హాయిగా నవ్వుకుంటారు. దానికి నేనే హామీ. ఇందులో యూత్ కంటెంట్ ఉంది. ఆ చివరమ్మ ఏం చేసిందని అడిగారు కదా ఇందాక. అయితే మీకు నేను నిన్న ప్రెస్ మీట్లో కానీ లేదా లాస్ట్ వాటిల్లో చెప్పినప్పుడు కిటికీ దగ్గర ఏం జరిగింది అని పోస్టర్ మీద ఉంది. ఏంటి సార్ కిటికీ దగ్గర ఏం జరిగిందని మన ప్రెస్ మిత్రులందరూ అడిగారు. కిటికీ దగ్గర ఏం జరిగిందనేది చూడాలంటే కిషోర్ కిటికీ అది. అక్కడ ఏం జరిగిందో చూడాలంటే కనుక మీరు వెన్నెల కిషోర్ గారిని చూడటానికి థియేటర్స్లో చూడండి అని చెప్పాను. ఆ వెన్నెల కిషోర్ గారి కిటికీ దగ్గర ఆ అమ్మాయి కూడా ఉంటుంది అనమాట. ఓకే, అందువల్ల ఏంటంటే మీరు కంప్లీట్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఇకపోతే మా మెయిన్ ముగ్గురు, ఒక విధంగా చెప్పాలంటే 4 పిల్లర్స్ అయితే నేను ఒక పిల్లర్ అయితే వీరు ముగ్గురు ఒక్కొక్క పిల్లర్ అండి ఈ సినిమాకి. లేదన్న, వాళ్ళు ఏంటంటే నీట్గా పెయింట్ చేసి అందంగా తయారు చేసిన ఇంటీరియర్ డిజైన్స్ లాంటి వాళ్ళు.
ఎందుకంటే చూడడానికి మనం పిల్లర్స్ అయితే వాళ్ళు మాత్రం ఈ ఓన్లీ పిల్లర్స్తో ఇల్లు కట్టి చూపిస్తే అది ఎవరికి అందంగా అనిపించదు. కానీ వాళ్ళు ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ మంచిగా సో అంతే అందంగా కనిపించడానికే మేము ఆ, ఇంకేం చేయలేదు. లేదు చెప్తా ఉండి వాళ్ళకి మీ గురించి కూడా చెప్తా, ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటా వస్తా. తమ్ముడు తను కళ్యాణ్ అని పిలుస్తా. తను ఈ సినిమాలో చాలా హార్డ్ వర్క్ చేశాడు. మీ అందరూ తన గురించి ఎక్కువ మీరు ఏదైతే మా దగ్గర నుంచి తెలుసుకున్నారో ఆ విషయాలన్నీ జనాలకి ఆడియన్స్కి తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు సప్తగిరి అన్న గురించి తెలుసు కదా, అన్న ఉన్నాడంటే ఇంకా అది ఎక్కడ జస్ట్ కనబడితే నవ్వుతారు. అయితే దీంట్లో సప్తగిరి అన్న ఇంకా హిలేరియస్గా నవ్వించడానికి చాలా ఎక్కువ కష్టపడ్డాడు అన్న. ఒక విధంగా చెప్పాలంటే మీకు సప్తగిరి అన్న కనిపించడు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ థీమ్. ఓకే, నెక్స్ట్ మన మీ అందరికీ నచ్చిన కసిరాజ్ గారి గురించి చెప్తా. రాజు గారు నేను రాజు గారు అని పిలుస్తా. రాజుగారు మాట్లాడే మాటలకే మీకు అన్ని కట్ చేసి జంప్, అక్కడ సింబల్ ఉంది కదా కత్తెర సింబల్, అలా కట్ చేసి ఏం సార్ మేము కాదా మాకు లేదా అంటాడు. మేము మనుషులం కాదా మాకు మనస్సాక్షి లేదా అని మళ్ళీ తర్వాత చెప్తాడు. అలా మాట్లాడతాడు అనమాట. ఓకే, మీరు అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇకపోతే ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్, రాయంచా, ముగ్గురు బాయ్స్. ఎంతైనా వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడే మనం అందంగా కనిపిస్తామండి. వాళ్ళు మన పక్కన లేరనుకోండి. ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ పక్కన ఉంటేనే మనం అందం కనపడతామా? మరి మీకు కనపడతారు, మీరు డైరెక్టర్ కాబట్టి మీరు ఎవరో ఒకరు పక్కన ఉంటే కానీ అందం కనపడరని. ఈ సినిమా కామెడీ చేయడానికి ఈ మా ముగ్గురు హీరోలు ఉంటే, కామెడీ పండడానికి, కామెడీ రావడానికి ఈ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని అయితే మాత్రం నేను చెప్పగలను. రాయంచ అండ్ విషిక అండ్ హాసిని, వీళ్ళ ముగ్గురు వీళ్ళ కామెడీని పండించే దానికైతే మాత్రం వాళ్ళు సపోర్ట్గా ఉన్నారని అయితే మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ కిషోర్ అన్న అండ్ సంధ్య, వాళ్ళిద్దరు కూడా ఈ సీన్లు కొంచెం హెవీ ఎలివేట్ అవ్వడానికి బాగా చేశారు. వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను.